ఓకే టెన్షన్ ఉంటుంది అత్త కోడలు ఏమేమో చూసి ఇది ఫ్లాక్స్ ఆయిల్ తింటే అది జర కూల్ డౌన్ అవుతుంది. ఎవరికైనా అత్తకి కోడలికి కోపం వస్తుంది జర ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొచ్చి ఇంకోటి పిల్లలు ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు ఐఐటి చదివి 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 టెన్షన్ ఎక్కువ అనుకున్నాడు. ఏదో హోంవర్క్ ఎంత ఉన్నది చదవాలి రాత్రి పనులు చదువుతున్నాడు. ఓకే సార్కి తెలుసు కుల్కర్ణి సార్కి. సో ఫ్లాక్స్ ఆయిల్ బ్రెయిన్ ఫుడ్ అది. ఓకే బ్రెయిన్ కి సంబంధించిన ఎనర్జీ చదివే పిల్లలకి మెమరీ పవర్ జ్ఞాపక శక్తి పెంచడానికి ఓకే చాలా మంచిది. సిఎండితో పాటు ఇది కూడా అయిపోవచ్చు మనం. ఓకే సో పెద్దలకు పిల్లలకి సిఎండి ఇవ్వలేము. సో ఫ్లాక్స్ ఆయిల్ ఇది ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ లేడీస్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ప్రాబ్లం కావచ్చు అండ్ లేడీస్ సంబంధించిన ఏవే ప్రాబ్లమ్స్ థైరాయిడ్ నుంచి ఏమైనా అనుకోండి దాంట్లో మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాల్సింది. ఓకే సో అందరూ వాడాలి కదా. ఓకే సో ఇవి అన్ని బేసిక్ ప్రోడక్ట్ మన దగ్గర. అండ్ లాస్ట్లో ఇంకొక బేసిక్ ప్రోడక్ట్ మనం ఎవ్రీడే బేసిస్ మీద తీసుకోవాలి అనుకుంటే సిఎండి డ్రాప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడే బల్బ్ వెలిగింది కదా, బల్బ్ వెలిగింది. ఓకే బల్బ్ వెలిగింది. సో చూడండి బల్బ్ స్టార్టింగ్ ఎందుకు వెలగలేదు? మినరల్స్ ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఆ ఎనర్జీ పాస్ కాలేదు, కరెంట్ పాస్ కాలేదు. డ్రాప్ వేయగానే కరెంట్ పోయింది, బల్బ్ వెలిగింది. సో మనం కూడా ఫుడ్ తింటున్నాము కానీ ఆ ఎనర్జీ మన మొత్తం రక్త కణాలలో హార్ట్కి వెళ్ళాలి, ఎనర్జీ ఐస్కి వెళ్ళాలి, బ్రెయిన్కి వెళ్ళాలి, కిడ్నీకి వెళ్ళాలి, లివర్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు పాస్ చేయాలంటే మనకు మినరల్స్ కావాలి. ఏం కావాలి? మినరల్స్. సో మనం ఏం తాగుతున్నాము అంటే ఫిల్టర్ వాటర్ తాగుతూ మొత్తం మినరల్ తాగుతూ జీరో అయిపోయింది. కానీ ఫిల్టర్ వాటర్ తాగాలి. ఎందుకు ఫిల్టర్ చేయాలి అంటే దాంట్లో విష పదార్థం కూడా ఉన్నది కదా. విష పదార్థము క్లీన్ చేసే టైంకి మంచి పదార్థం కూడా క్లీన్ అయిపోతుంది. అందు గురించి మనము దాంట్లో సిఎండి తాగితే ఎనర్జీ బాగుంటుంది. మా దగ్గర డెమో ఉన్నది, అది తాగిన తర్వాత ఇట్లా మనిషికి ఇట్లా లేపుతున్నారు, అందరు ముగ్గురు ఇట్లా పట్టుకొని లేపుతున్నారు. ముందు కథలు కూడా వాళ్ళు ఏం చేయలేరు కానీ అది తాగిన తర్వాత పవర్ వచ్చేసింది. ఓకే సో ఆ డెమో మీరు కూడా చేయొచ్చు. ఓకే సో ఈ బేసిక్ ప్రొడక్ట్స్ అందరూ వాడాల్సిందే. ఎవరికైనా రోగ నిరోధక శక్తి ప్లస్ డే టు డే లైఫ్లో ఏమేమి కావాలి దీంట్లో ఉన్నది. దీని తర్వాత ఇంకొక కేటగిరీ ఉన్నది మన దగ్గర, డెఫిషియన్సీ ప్రోడక్ట్ కేటగిరీ ఉంటుంది. ఓకే ఏదైనా లోపం ఉంటే, ఓకే ఇప్పుడు మీకు రక్తం తక్కువ ఉన్నది అని డాక్టర్ అంటారు అనుకోండి, మన దగ్గర ఫోలిక్ ఐరన్ ఉన్నది. కాల్షియం తక్కువ ఉన్నదంటే మన దగ్గర కాల్షియం. ఓకే సో ఎక్కడెక్కడ ఏదైనా తక్కువ ఉన్నది, ఇంకా మొక్కలు నొప్పి ఉన్నదంటే గ్లూకోజ్ అనేది తగ్గిపోయింది. సో మన దగ్గర ఆ ప్రాబ్లం డెఫిషియన్సీకి B12 విటమిన్ తగ్గింది అంటే మన దగ్గర B12 సబ్లింగ్వల్ డి విటమిన్ తగ్గింది అనుకోండి మన దగ్గర ఏమున్నది విటమిన్ డి. హెయిర్ లాస్ అవుతుంది. ఓకే సో ఒక విటమిన్ తక్కువ ఉన్నది, హెయిర్ స్కిన్ కొత్త ప్రోడక్ట్ వచ్చింది కదా బయోటిక్ స్ప్రే మనం వేసుకోవాలి. హెయిర్ జల్దీ జల్దీ వైట్ అవుతుంది. ఓకే నాయిస్ కాదు, మీకు తక్కువ అయిందితోనే మీకు హెయిర్ వైట్ అవుతుంది అనుకోండి, అప్పుడు బయోటిన్ చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే సో మన దగ్గర డెఫిషియన్సీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. మీకు తెలుసు మీకు ఏం తక్కువ ఉన్నది డాక్టర్ ఒక్కొక్కసారి చెప్తారు. సో మనం మార్కెట్ నుంచి ఏవైతే కాల్షియం తీసుకొస్తాము మన దగ్గర చాలా డెమోస్ ఉన్నాయి. మార్కెట్ నుంచి మనము మల్టీ విటమిన్ తీసుకొస్తాము, మార్కెట్ నుంచి మనం డి విటమిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తాము. అది కెమికల్ ఫార్ములేషన్ అండ్ వెస్టీజ్ మనకు అందిస్తుంది న్యాచురల్ ఫార్మేషన్. దానికి దీనికి తేడా ఉంది. కెమికల్ ఫార్మేషన్ తింటే ఏమవుతుంది అంటే దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. అందుగురించి డాక్టర్ ఏమంటారు, ఒక వారం 10 రోజులు వాడు, దాని తర్వాత ఆపేయమంటారు, అంతే అంటారు కదా. కానీ మన దగ్గర మనది మనం ఎప్పుడైనా తినవచ్చు, ఎప్పుడైనా మానుకోవచ్చు, ఏ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్ న్యాచురల్ బేస్డ్ తయారు. ఓకే సో ఈ డెఫిషియన్సీ ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ ఉన్నది. ఓకే డెఫిషియన్సీలో ఇంకొక డెఫిషియన్సీ ఇంకొక ప్రాబ్లం ఉన్నది. ఇమ్యూనిటీ కూడా లో ఉన్నది అనుకోండి, మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉన్నది పిల్లల గురించి, పిల్లల గురించి కొలెస్ట్రాల్ అని ఉంటుంది. కొలెస్ట్రాల్ ఐడియా ఉందా? yes కొలెస్ట్రాల్
ఓకే జున్ను ఆవు జున్ను తయారవుతుంది, దీన్ని పేప్సీ అంటారు. ఓకే ఆవు జున్ను పాలు దాంతో అది తయారవుతుంది. పిల్లలు పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాల వరకు ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే మా ఇంట్లో మేము మా సిస్టర్ కొడుకు 3వ సంవత్సరం